వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పిస్తున్న గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన మీకోసం. వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పార్రి. సీటు కోసం కొట్టుకున్నారు ఇద్దరు ఆడోళ్ళు, అస్సలకే ఆగుతలేవు బస్సుల పంచాయతీలు. ఇయాటి నుంచి చాలైనయి బళ్ళు, బ్యాగులు జబ్బకేసిండ్రు పిల్లలు. ఉజ్జిని నడిపిండు ఆనంద్ సారు, సంబరం కొద్ది చేసిండు షికారు. యాదాద్రి భువనగిరి జిల్లా కరెంట్ ఆఫీసర్లు మస్తు అంటే మస్తు షార్పుల్లా. ఇట్లా పని కనపడితే చాలు అట్లా ఫినిష్ చేస్తారు. అటు నార్మల్ పబ్లిక్ అయినా ఇటు అన్నదాతలకైనా ఆపద లేకుండా చూస్తారు. షెబ్బాష్ అనిపించుకుంటారు. ఇంతకు ఏమైందంజలి అంతగానం పొగుడుతున్నావు అంటే, మంచి పనులు చేసినప్పుడు ఎవరినైనా పొగడాలి కదా, అందుకే పొగిడినా. ఇంతకు విషయం ఏందంటే, 2 ఏండ్ల నుంచి కరెంటోళ్లకు ఈ కరెంటు తీగలు కనబడతలేవు, బట్టలారేసుకునే దండాల లెక్క వేలాడుతున్నాయని దండం పెట్టినా దయ చూపుతలేరు, పోల్లు వేస్తలేరు, తీగలు గుంజుతలేరని సోమవారం నాడు మన గరంగరం వార్తల్లో రాసినాం కదా. దెబ్బకు మంగళవారం నాడు ఆగ మేఘాల మీద ఉరుకొచ్చి బరాబర్గా బందోబస్తుగా పోల్లు వాతిచ్చిండ్రు ఆఫీసర్లు. వారెవ్వా చూసినరా అనులా కరెంటు పోలు గుంతను ఎంత ఈజీగా తీసినరో. స్తంభం కూడా గట్టిగా బందోబస్తుదే వాతిండ్రు, తక్కువ ఎత్తులేదు. చెప్పవే రైతన్న, ఇప్పుడు కుషినా మరి 2 సంవత్సరాలుగా చెప్పంగా కూడా అధికారులు స్పందించలేదు. సాక్షి టీవీ వాళ్ళు రిపోర్ట్ చేయడం వల్ల ఎమ్మటే అధికారులు స్పందించి ఈ రోజు లైన్లు సరి చేయడం జరిగింది. సాక్షి టీవీ వాళ్ళకు ధన్యవాదాలు. అదేవిధంగా కరెంటు సిబ్బంది కూడా మరోసారి ధన్యవాదాలు. ఇగో ఇది రైతన్న గొప్పతనం. పోలు వాతినందుకు ధన్యవాదాలు చెప్పిండు. కానీ రైతన్న కండ్లల్లో ఆనందం చూడండి ఎట్లున్నదో. మరి వ్యవసాయం కంటే అన్నదాతకు ముఖ్యమైనది ఏముంటుంది చెప్పుండ్రి. అయ్యా కరెంట్ ఆఫీసర్లు 1 గంట సేవ్ చేసే పనిని ఎందుకు సార్లు 2 ఏళ్ల నుంచి ఒడిగిచ్చి ఇంత ఆలస్యం చేసిర్రు? సరే, మొత్తానికైతే ఇప్పటికన్నా రైతన్న బాధను అర్థం చేసుకుని వాళ్ళకి తక్లీఫ్ లేకుండా చూసినందుకు గరంగరం తరపు నుండి కూడా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం సార్లు. థ్యాంక్ యూ. 4-5 ఏండ్లు నిండిన పిల్లలు ఇవాళ తొలిసారిగా బడిలో పాదం మోపితే, కొందరు పోరలేమో డాడీ నేను స్కూలుకు పోను, మమ్మీ నేను స్కూలుకు పోను, పప్పా నేను స్కూలుకు పోను, నానమ్మ స్కూలుకు పోను, అమ్మమ్మ నేను స్కూలుకు పోను అని బొబ్బలు పెట్టిండ్రు. పెద్ద పిల్లలేమో సంతోషంగా బడిబాట పట్టిండ్రు కదా. అయితే చదువు విలువను, తల్లిదండ్రుల కష్టాన్ని చెప్పుతూ ఈ చెల్లె మాత్రం ఏం చెప్పిందంటే, ఎవరు టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా చదువుకోండి, మీ అమ్మ నాన్నల కష్టాన్ని తెలుసుకోండి, కొంచెం వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళు మన కోసం రాత్రనక పగలనక. ఓ చెల్లె, నువ్వు ఏడవకరా, నువ్వు ఏడిస్తే మాకు ఏడుపు వస్తున్నది, జరాగు, కళ్ళ నీళ్లు తుడుచుకో. ఎంత కష్టపడుతుర్రో ఒక్కసారి వాళ్ళ కష్టాన్ని గుర్తించుకుంటూ చదవండి. చూసిరానుల్లా చెల్ల ఏడ్చుకుంటానైనా ఎంత మంచి ముచ్చట చెప్పిందో. తల్లిదండ్రులు మనల్ని కష్టపడి బడికి పంపుతున్నారు, మనం కష్టపడి చదవాలి, ఎవ్వరు టైం వేస్ట్ చేయొద్దు, వాళ్ళ పేరు నిలబెడితేనే వాళ్ళు మంచిగా సంతోషపడతారు అని కండ్ల పొంటి నీళ్లు తీసుకుంటా చెప్పింది. మరి చెల్లె ఎప్పుడు ఏడ్చిందో వీడియో ఎప్పటిదో కానీ ఇవాళ అంతటా బళ్ళు చాలా అయ్యేసరికి మస్తు వైరల్ అయి తిరుగుతుంటే మీకోసం పట్టుకొచ్చినాం. కానీ చెల్లెను చూస్తుంటే మస్తు కష్టపడి చదువుతున్నట్టున్నది. ఈ ఏజ్లోనే టైం వేస్ట్ చేయొద్దని తోటోళ్ళకి చెప్తున్నది అంటే ఎంత మెచ్యూర్డ్ మైండ్ అర్థమవుతున్నది. ఈ ముచ్చటి ఇట్లుంటే, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బడిబాట పట్టిన పిల్లలు టీచర్లకు పబ్లిక్ జబర్దస్త్గా వెల్కమ్ చెప్పిండ్రు. పిల్లల మీద పూలు జల్లుతూ బ్యాండ్ బాజాలతో ఆహ్వానం పలికిండ్రు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు టీచర్ల సంతోషం మామూలుగా లేదుగా. కానీ ఓ అమ్మలక్కలు అన్నలు స్కూల్ బస్సులు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు జాగ్రత్తగా ఉండుండ్రి. ఫిట్నెస్ ఉన్న బస్సులను ఎక్కియుండ్రి. పిల్లగాళ్ళు ఎప్పుడన్నా హోంవర్క్ చేయకుండా కోప్పడకుండ్రి, తిట్టకుండ్రి. ఎందుకంటే పిల్లగాళ్ళు మీకంటే తెలివి కాళ్ళు ఇయ్యాల కాకుండా రేపు హోంవర్క్ చేస్తారు. కానీ జర సెల్ ఫోన్లకైతే దూరంగా ఉంచి బయట ఆడుకునే ఉపాయం నేర్పుండ్రి. కానీ బడిశాలైన నాడు ఇటు పిల్లలకు అటు అయ్యవాళ్ళకు మామూలు సంబరం ఉండదు. పోండ్రి. అమ్మలక్కలు బస్ ఎక్కితే ఏ ముచ్చట్లు పెట్టుకుంటారు. ఏడికి పోతున్నావు పెద్దమ్మ అంటే, నా చిన్న బిడ్డ దగ్గరికి పోతున్న బిడ్డ. నువ్వేడికి పోతున్నావు అక్క అంటే, మా తల్లిగారింటికి పోతున్న చెల్లె. వెనుక కూసున్నక్క నువ్వు ఎక్కడికి పోతున్నావు అంటే, మా తమ్ముని భార్య కూజేరం వచ్చిందట, మందలిచ్చి వస్తున్నా అంటే, అయ్యో అవునా అని చెప్పి జాగ లేకున్నా కొద్దిగా సీట్లల్లో అటు ఇటు జరిగి ప్లేస్ ఇచ్చేటోళ్ళు. కానీ నడమ అవన్నీ ఏం లేవు. ఏమైతున్నదంటే, అయ్యో అక్క ఆగు, గాజులు వగిలి గదమకు గుచ్చుకుంటే ఉత్త పుణ్యానికి సెప్టిక్ అవుతుంది. కొడుక నెత్తి ముఖం దౌడలు గివడలు ఏం చూడకుండా ఇద్దరికిద్దరు భలే దంచుకుంటున్నారుగా. అయ్యో జర ఆగండి అక్కలు. అగో ఈ తమ్ముడు ఆపితే ఏడాపుతారు. తమ్ముడు కూడా ఆడోళ్ళ లొల్లిలకు మనం ఎందుకు పోవాలన్నట్టు ఆ పాలన వద్ద అన్నట్టే ఉన్నాడు.
హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూలు పోతున్న బస్సులో జరిగిన ఫైటింగ్ ఇది, సీటు పంచాది. మరి ముందొచ్చి ఎవరు ఖర్చీప్ వేసిర్రో ఆ ఖర్చీప్ తీసి ఎవరు కూకున్నారో గానీ మొత్తానికి మాట విరిగి దంచుడు బేరం పెట్టుకున్నారు. ఇట్లా ఆఖరికి డ్రైవర్ బస్సు ఆపినాక పంచాది సర్దుమనిగిందట. కానీ అక్కలు ఏంది పంచాది చెప్పుర్రి, కొద్దిసేపు ఓర్చుకుంటే పోయి ఇంట్లో ఉంటారు కదా, గాయంత మాత్రం దానికి ఎందుకు కీసులాడుకుంటున్నారో అసలు అర్థమైతలేదు. ఈ ఈడ పంచాది ఇట్లుంటే అటు మంచిర్యాల బస్ స్టాండ్ లో కూడా ఇంకో ఫైటింగ్ నడిచింది. ఇది ఆడివిల్ల మగ పిల్లగాడు కలిసి ఒక అన్నను కొడుతున్నారు. ఇంతకి ఈయనెవరు, కొచ్చేటోళ్ళు ఎవరు అంటే పాపం దెబ్బలు పడ్డది మంచిర్యాల బస్ స్టాండ్ లో కంట్రోలర్ అట. వీళ్ళట కారుని తీసుకుపోయి బస్సులు రాకుండా అడ్డంగా పెడితే తీయమన్నాడట. దానికి బస్ స్టాండ్ ఏమన్నా నీదనుకుంటున్నావా అని మాట వెంచి ఇగో ఇంత కథ చేసిండ్రట. ఆఖరికి పోలీసులు కూడా వచ్చిర్రు. కానీ చూడండి ఈ నడుమ కొందరు జనాలకి ఎట్లా బీపీ పెరుగుతున్నదో. ఓ పబ్లిక్ మీరైతే జర ఫ్రీ బస్సుల్లో పోయేటప్పుడు ఇట్లాంటి పంచాదులకు దూరంగా ఉన్నర్రి, ఎందుకైనా మంచిది. బస్సు ఎక్కితే చాలు ఎవరితో లొల్లి పెట్టుకొని దిగుతారా అన్నట్టే ఉన్నది కదా ఇవాళ రేపు పరిస్థితి పాడయి. రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా కలికి ఎప్పుడొస్తుందా అని ఆయన ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈగో ఆగో అని ఊరిచ్చి మొన్న ట్రైలర్ రిలీజ్ చేసిండ్లు. ఆ ట్రైలర్లో పడ్డ బుజ్జిని చూసిండ్లా, అదే సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అంట. ఆనంద్ మహీంద్ర ఎరికే కదా, ఆగో ఆయన కంపెనీలోనే దాన్ని తయారు చేసిండ్లట. అందుకే ఆ బుజ్జిని అటు ఇటు తిప్పి మస్తు సంబరపడ్డాడు. ఆ బుజ్జి కథ ఏందో మీరు కూడా చూడుర్రి. చూసిండ్లు కదా కల్కి 2898 ఏడి ట్రైలర్ ఖతర్నాక్ ఉన్నది కదా. అయితే ఈ ట్రైలర్లా పెద్ద పయ్యలతోని ఒక బండ అవుపడ్డది చూసిండ్లా, దాన్ని ఈ సినిమా కోసం స్పెషల్గా తయారు చేయించిండ్లట. దానికి బుజ్జి అని పేరు కూడా పెట్టిండ్లు. సినిమా ప్రమోషన్లో బుజ్జిని చూసి ఇదేంది గమ్మత్తున్నది అని షాక్ అవుతున్నారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఆ బుజ్జిని చూద్దామని వేయండు. చెన్నైలో ఉన్న మహీంద్ర రీసెర్చ్ వ్యాలీలో పనిచేసే ఇంజనీర్లు ఈ బుజ్జిని తయారు చేసుట్లో సహాయం చేసిండ్లట. ఇప్పుడు ఆ సారు ఆ బుజ్జిలో కూర్చొని దాన్ని నడిపి చూసిండు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ డైరెక్టరు, ఇంకా పెద్ద యాక్టర్లు చూస్తున్నారు. ఈ నెల 27వ తారీఖున రిలీజ్ చేస్తామంటున్నారు. ఇప్పటికైతే యూట్యూబ్లో ట్రైలర్ దుమ్ము రేపుతున్నది. ఇక మరి సినిమా రిలీజ్ అయినాక ఎట్లుంటదో ఏందో చూడాలే. 64 ఆర్టులల్లా దొంగతనం కూడా ఒక ఆర్టు అనుకున్నాడో ఏందో గాని గా జైపూర్లా ఒక వజ్రాల వ్యాపారి అమెరికా టూరిస్టును నిండా ముంచిండు. రోడ్డు పొంట ఫుట్పాత్ మీద దొరికే ఒక రంగురాయిని చూపెట్టి ఇసోంటి వజ్రం ప్రపంచంలో ఏడ దొరకదు అని నమ్మించి కోట్ల రూపాయలకు దాన్ని ఆమె కంటగట్టిండు. ఆయనతో ఆ ఆర్టిస్టు చేసిన మోసం బయటపడంగానే ఆ టూరిస్టు షాకు తిన్నది. ఆ తర్వాత ఆమె ఏం చేసిందో చూడుర్రి. ఇగో ఈమెనే ఆ అమెరికా టూరిస్టు, పేరు చెరిష్. ఇండియా చూద్దామని వచ్చింది. తిరుక్కుంటా రాజస్థాన్లో ఉన్న జైపూర్కు పోయింది. ఇక ఇంత దూరం వచ్చినా కదా ఇండియా టూర్ గుర్తుండేటట్లు ఏమన్నా కొందామని ఒక నగల దుకాణంకు పోయింది. ఆ షాప్ ఓనర్లు ఆమెను మాటలలో పెట్టి పరిచయం చేసుకున్నారు. ఆ పరిచయంతోని వాళ్ళామెకు 300 రూపాయల ఒక రంగురాయిని చూపెట్టి ఇది అసొంటి వజ్రం కాదు, ప్రపంచ మార్కెట్లో దీని విలువ కోట్ల రూపాయలుంటది అని నమ్మించి దాన్ని ఆమెకు 6 కోట్లకు అమ్మిండ్లు. భలే మంచి చౌక బేరము అనుకుంటా ఆ 300 రంగురాయిని 6 కోట్లకు కొని హ్యాపీగా అమెరికాకు పోయి దాన్ని ఒక ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు పెట్టింది. ఆ ఎగ్జిబిషన్కు వచ్చిన వజ్రాల వ్యాపారులు దాన్ని చూసి ఏహే ఇది ఉత్త రంగురాయి అని అసలు ముచ్చట చెప్పేసరికి చెరీష్కు చక్కెర వచ్చినంత పనైంది. లబ్బ మొత్తుకుంటా మళ్ళా ఇండియాకు వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేసింది. మన దేశంలో ఉండే అమెరికా రాయబార కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయగానే ఆ బట్టెవాజుగాళ్ళు దుకాణం మూసేసి పత్తా లేకుండా పోయిండ్లు. పాపం మన దేశం మీద అభిమానంతో వచ్చిన టూరిస్టులను ఇట్లా మోసం చేసుడు తప్పు కదా. ఇట్లా చేస్తే బయటి దేశాలల్లో మనకేం ఇజ్జత్ ఉంటుంది. పోలీసులైతే ఆ తండ్రి కొడుకుల జాడ కనిపెట్టే పనిలు ఉన్నారు. కార్లు, బస్సులు, లారీలు, డీసీఎంలు, టాటా సుమోలు, 10 పయ్యల బండ్లు, 20 పయ్యల బండ్లు, అంతకంటే ఎక్కువ టైర్లున్న బండ్లు రోడ్ల మీద పోతుంటే ఎక్కడ టోల్ గేట్ వస్తే అక్కడ ఆగుతాయి. టోల్ ఛార్జ్ కడతాయి, మళ్ళీ బయటికి వెళ్ళి బుర్రున చంపకపోతాయి. కానీ నేను టోల్ ట్యాక్స్ కట్టను, అసలు టోల్ గేట్ ఎందుకు పెట్టిండ్రు అని ఎవరైనా అంటారా? కానీ ఇక్కడ ఒకళ్ళు అన్నారు. అనుడే కాదు ఇంకా ఏం చేసిండంటే రచ్చ పెంట టోల్ గేటు తోలు తీసిండు అనుకో రాదుండ్రి. రోడ్డున్నది పుణ్యానికి కాదు, ఎవరైనా ట్యాక్స్ కట్టాల్సిందే, రూల్స్ పాటించాల్సిందే. అట్లయితేనే ఈడికెళ్ళి గదులుతావు, కదలనిస్తాం కూడా అన్నందుకు ఇంత కథ చేసిండు బుల్డోజరు డ్రైవరు. ఓహో అన్నా జరాగు, అట్లా ఆగం చేసి పడేస్తున్నావు, నీ మీదనే పడగాలే. అరరే టోల్ గేట్ మొత్తం తుప్పు అవుతున్నది పో. కొడుకా చిన్న పోరలు కాగితాలు చింపి చిత్తు చేసినట్టే
టోల్గేట్ నంతా తోటకూర మడతపెట్టినట్టేమో అర్థపెట్టిండు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముచ్చటిది. ఢిల్లీ లక్నో నేషనల్ హైవే మీదకి వచ్చిన ఈ బుల్డోజరు టోల్గేట్ దగ్గరికి పోయి నేను బిల్లు కట్టను పంపియుండ్రి అన్నాడట. ఇంకేమున్నది, అక్కడ పని చేసేటోళ్లకు బీపీ లేచి 2 మాటలు అనేసరికి ఈ మూతెవరికి ఇంకింత బీపీ లేచి ఇంత కథ చేసిండు. అన్న రూల్స్ తెలియదానే, కొత్తగా బండి తోలుతున్నావే, ఒకవేళ పైసలు లేకుంటే బతిలాడి ఏదో ఉపాయం చేసుకోవాలి గాని ఇప్పుడు ఏమైంది, అనవసరంగా జైలు పాలయ్యే కథ చేస్తేవి. ఇట్లుంటది కొందరి ముచ్చట. బీపీ రానే రాదు, వస్తే పెంట పెంట చేసి ఇడిచిపెడతారు ఇట్లా. ఇక ఇవి మరి ఇక్ఫా యూనివర్సిటీ సమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి మస్తు వార్తలతో కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటా మరి.